ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో స్కెడ్యూల్, ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కషన్ చేసాం. సేమ్ అదే పాయింట్ ఏదైతే ఆ సేమ్ సినారియోస్ ఉన్నాయో వాటి మీదనే మళ్ళీ మనం వర్క్ చేద్దాం. సో, స్కెడ్యూల్, ట్రిగ్గర్ ఫ్లోస్ అనేవి మనం ప్రీవియస్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా అయితే రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నాయో అలానే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వీటిలో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు లాజిక్ వైజ్ సిమిలర్‌గానే ఉంటుంది. అయితే ఏంటంటే ఇవి 2 ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే పాయింట్ ఏదైతే ఉందో అక్కడనే డిఫరెన్సియేషన్ క్రియేట్ అవుతుంది. సో, ఈ ట్రిగ్గర్ ఆటోమేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అవి వెనెవర్ ఏ రికార్డ్ చేంజ్ అయినప్పుడు విచ్ మీన్స్ అప్డేట్ అయినప్పుడు, ఇన్సర్ట్ అయినప్పుడు, డిలీట్ అయినప్పుడు ఇవి వర్క్ చేస్తుంటది. రైట్? ఎప్పుడు ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అయినా, అప్డేట్ అయినా, డిలీట్ అయినా ఈ రికార్డ్స్ లైక్ విచ్ మీన్స్ ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఆటోమేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎగ్జిక్యూషన్ అవుతుంటాయి. సో, ఎవ్రీ టైమ్ డైలీ ఒక 1,00,000 రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. విచ్ మీన్స్ ఎడిట్ కానీ డిలీట్ అవుతే ఇది 1,00,000 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఏదైతే మనం చేసే స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ఉందో ఇది మీరు డైలీ 1 టైమ్ అని లేదంటే వీక్లీ 1 టైమ్ అని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో, డే మొత్తంలో ఎన్ని టైమ్స్ ఎన్ని రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అయినా, డిలీట్ అయినా, అన్‌డిలీట్ అయినా, ఎడిట్ అయినా, ఇన్సర్ట్ అయినా ఇది ఓన్లీ డైలీ 1 టైమ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. సో, బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ సినారియోస్ నేను చెప్పాను కదా! మీకు వాటెవర్ ఆ యాక్షన్ ఉందో అది ఇన్‌స్టంట్‌గా పర్ఫార్మ్ అవ్వాలి అనుకుంటే ట్రిగ్గర్ ఆటోమేషన్‌లోకి వెళ్తాం మనం సింపుల్‌గా. అండ్ పర్లేదు కొంచెం డిలే అయినా పర్లేదు. డైలీ మనకు కావాలి. డైలీ ఇలా ఒక టైం ఉంది. ఆ టైంలో ఎలా అయితే మనం డైలీ అలారం పెట్టుకొని ట్రై చేస్తామో అలానే డైలీ ఒక సర్టెన్ టైంకి మనకు అలారం ఉంది. ఆ సర్టెన్ టైంకి ఇది కావాలి అనుకుంటే అప్పుడు స్కెడ్యూల్ ఆటోమేషన్స్ ఏదైతే ఉందో స్కెడ్యూల్ ఆటోమేషన్స్‌లోకి వెళ్ళొచ్చు. ఇదేంటంటే స్కెడ్యూల్ చేయడం లాగా. ఇది ఇన్‌స్టంట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అలా. ఫైన్. సో, స్కెడ్యూల్, ట్రిగ్గర్, ఫ్లో. ఇప్పుడేంటంటే కాంపోనెంట్స్ మీద మనం ఫోకస్ చేసాం ప్రీవియస్‌గా. ఇప్పుడు కూడా ఆ కాంపోనెంట్స్ మీదనే ఫోకస్ చేద్దాం. సో, లెట్స్ గో విత్ సమ్ టైమ్ అండ్ ఐల్ చూస్ డైలీ. రైట్? డైలీ ఏవైతే ఉన్నాయో అవి. సో, ఇప్పుడు ఒక సినారియో ఏంటి అంటే వాటెవర్ ఆపర్చునిటీస్ ఇవాళ క్రియేట్ అయిన ఆపర్చునిటీస్‌కి నేను ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నా. చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయితే ఆ ఆపర్చునిటీస్ అండర్‌లో టాస్క్ రికార్డ్స్ నేను క్రియేషన్ చేయాలి అనుకుంటున్నా. సేమ్ ఇలాంటిదే మనము రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో కూడా చేసాం. రైట్? బట్ అదేంటంటే ఇన్‌స్టంట్‌గా యాక్షన్ పర్ఫార్మ్ అయిపోయింది. ఇక్కడేంటంటే మనకు యాక్షన్ ఏదైతే ఉందో అది ఆ డే లాస్ట్ వరకు వెయిట్ చేసి అప్పుడు యాక్షన్ అనేది పర్ఫార్మ్ అయిపోతుంది. సో, అది అనమాట మనకున్న డిఫరెన్సియేషన్. ఏది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోకి అండ్ ఈ ఫ్లోకి డిఫరెన్స్. ఫైన్. సో, ఇక్కడ మనకు ఎలాంటి డేటా అవైలబుల్‌గా లేదు. రైట్? ప్రీవియస్‌గా మనకు ట్రిగ్గర్ ఫ్లోస్‌లో ఏంటంటే వాటెవర్ రికార్డ్ క్రియేట్ అవుతుందో ఆర్ ఎడిట్ అవుతుందో, డిలీట్ అవుతుందో ఆ రికార్డ్ డేటా మనకు అవైలబుల్‌గా ఉంది. బట్ ఇక్కడేంటంటే మనకు ఎలాంటి డేటా అవైలబుల్‌గా లేదు. మనం ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి డేటా రిట్రీవల్ చేయాల్సి ఉంటుంది. సో, స్టెప్ 1 విల్ బి ద డేటా రిట్రీవల్ ఓన్లీ. ఇంకా మీరు బై డిఫాల్ట్ గుర్తుంచుకోండి. స్కెడ్యూల్, ట్రిగ్గర్ ఫ్లోస్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు స్టెప్ 1 అనేది డేటా ఫెచింగే ఉంటుంది. ఏ డేటా ఫెచ్ చేయాలి ఏంటి అనేసి డిపెండ్స్ ఆన్ ద టాస్క్ ఇట్‌సెల్ఫ్ ఓన్లీ. ఆ టాస్క్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ టాస్క్ లోపల ఏ డేటా రిట్రీవల్ ఉంది. ఇప్పుడు మనకు సిట్యుయేషన్ ఏంటి? సినారియో ఏంటి అంటే వి వాంటెడ్ టు క్రియేట్ లైక్ ఎండ్ యూజర్ అన్నారు. ఏంటంటే నాకు ఇలా టాస్క్ రికార్డ్స్ కావాలి. ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అని చెప్పారు. అది బిజినెస్ సినారియో. ఇలా సినారియో రాగానే మనం డైరెక్ట్‌గా రికార్డ్, ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి వాటికెళ్తాం. మనమైతే బిల్డ్ చేస్తాం. బట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు దాంట్లో టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ కానీ, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ కానీ ఇలా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళేం చేస్తారంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ట్రిగ్గర్ ఫ్లోస్‌కెళ్లరు. ఆ సినారియో అండర్‌స్టాండ్ చేసుకుంటారు. ఓకే. బిజినెస్ యూజర్‌కి ఇన్‌స్టంట్‌గా కావాలా టాస్క్ లేదంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయినా పర్లేదా అనేసి అనలైజ్ చేస్తారు. ఎందుకిలా అనలైజ్ చేయాలంటే మనకు లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ప్రతీదీ అన్‌లిమిటెడ్ ఎగ్జిక్యూషన్ చేయలేమనమాట. అందుకోసమే. సో, బేస్డ్ ఆన్ ద అనలైసిస్ ఆ ఎండ్ యూజర్ ఏదైతే ఉందో పర్స్పెక్టివ్ అది చూసేసి ఓకే. ఇన్‌స్టంట్‌గా అవసరం లేదు అని అనిపిస్తే మనకు స్కెడ్యూల్, ట్రిగ్గర్ ఫ్లోస్‌తోని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎట్ ఏ టైమ్ మీకు చాలా ట్రిగ్గర్స్ రన్ అవుతుంటే డెఫినిట్‌గా రిసోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ వేస్ట్ అవుతుంది కదా! అదే. అదే స్కెడ్యూల్ ఫ్లో అనేది ఓన్లీ 1 టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సరిపోతుంది. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అనేది 1,00,000 రికార్డ్స్ ఎడిట్ అవుతే ఆ 1,00,000 టైమ్స్ మనము ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోని ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. అందుకే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది. సో, బేస్డ్ ఆన్ ద సినారియోస్ మనం ట్రిగ్గర్ ఫ్లోకెళ్ళాలా, స్కెడ్యూల్ ఫ్లోకెళ్ళాలా అని చెప్పేసి డిసైడ్ చేసుకోవచ్చు. ఫైన్. ఎనీవే స్టెప్ 1 విల్ బి ద గెట్ రికార్డ్స్. సో, గెట్ రికార్డ్స్ యాడ్ చేస్తున్నాం. గెట్ రికార్డ్స్ ఏంటిది? ఆపర్చునిటీ డేటా మనం ఫెచ్ చేయాలి కాబట్టి ఐల్ గో విత్ గెట్ ఆపర్చునిటీస్ అండ్ ఆపర్చునిటీ డేటా.
ఏ ఆపర్చునిటీస్ కావాలి? క్రియేటెడ్ డేట్ ఏవైతే ఉన్నాయో ఇవాళ క్రియేట్ అయిన ఆపర్చునిటీస్ కావాలి. సో క్రియేటెడ్ డేట్ ఈక్వల్స్ టు ఇవాళ డేట్ మనకు కావాలి అంటే మనం ఫార్ములా అయితే యూటిలైజ్ చేయాల్సిందే. సో నేను దానికోసం ఏం చేస్తాం, మనం న్యూ రీసోర్స్లోకి వెళ్ళి ఒక ఫార్ములా అయితే మనం క్రియేషన్ చేయొచ్చు. సో ఐ క్రియేట్ టుడే డేట్. ఇక్కడ నేను నవ్ యూజ్ చేస్తున్నా, మీకు నిన్న కూడా చెప్పాను. నవ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే బేసిక్గా మనకు క్రియేటెడ్ డేట్ అనేది డేట్ అండ్ టైం ఫార్మాట్లో ఉంది, అది డేట్ ఫార్మాట్లలో ఇది. సో డేట్ అండ్ టైం ఫార్మాట్ కావాలి అనుకుంటే మీరు నవ్ యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ సింటాక్స్ చెక్ చేద్దాం. వ్యాలిడ్, క్లిక్ ఆన్ డన్. సో ఇక్కడ క్రియేటెడ్ డేట్ అనేది డేట్ అండ్ టైం ఫార్మాట్లో ఉంది, అందుకే మనం డేట్ అండ్ టైం ఫార్మాట్తోనే కంపేర్ చేయాలి. కంపేర్ చేసే టైంలో ఏదైతే వాల్యూ మీరు కంపేర్ చేయాలనుకుంటున్నారో అది ఏ డేటా టైప్తో ఉంటే అదే డేటా టైప్తో మీరు కంపేర్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ని మీరు నెంబర్తో కంపేర్ చేయలేరు కదా, రైట్? నెంబర్ ఉంది, నెంబర్ని టెక్స్ట్తో కంపేర్ చేయలేము. సో డెఫినెట్గా వాట్ ఎవర్ ఆ ప్రాపర్ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లోనే మీరు డేటాని కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ ఆల్ రికార్డ్స్ కావాలి. లెట్స్ గో విత్ ఆల్ రికార్డ్స్. అండ్ మనం ఒకవేళ ఇది చూస్ చేసుకుంటే చేయొచ్చు, బట్ ఆపర్చునిటీ రికార్డ్స్ మీద మనం ఎలాంటి డేటా మ్యానిపులేషన్స్ చేయలేదు కాబట్టి నేను ఏం చూస్ చేసుకోవట్లేదు. ఇది క్లిక్ ఆన్ డన్. స్టెప్ 1లో డేటా రిట్రీవల్ అని చెప్పాను. ఫైన్. ఎనీవే మనం డేటా రిట్రీవల్ అయితే చేసాం. ఏ డేటా? ఆపర్చునిటీస్ డేటా రిట్రీవల్ చేసాం. బట్ ఇక్కడ మనకు ఆపర్చునిటీ డేటాతో పాటు మనకు ఇంకో డేటా కూడా కావాలి. అదే ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ ఎందుకు అవసరం లేదంటే టాస్క్ని క్రియేషన్ చేస్తున్నాం. అయితే ఎప్పుడైనా మీరు రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ, ఏది? ఆపర్చునిటీ అండ్ టాస్క్ అని. సో ఈ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఏదైతే సెకండ్ది ఇన్వాల్వ్ అయిందో అది అప్డేట్ చేస్తే మీరు ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా కూడా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం వాటిని అప్డేట్ చేయట్లేదు, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఆ డేటా ఓల్డ్ డేటా లేదు ఇక్కడ. సో మనమే కొత్త డేటాని క్రియేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టాస్క్ డేటా ఇలాంటిది ఫెచ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదు. సింపుల్గా ఆ టాస్క్ డేటాని మనం క్రియేషన్ చేయాలి. మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ డేటా ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీ డేటా యూజ్ చేసుకొని టాస్క్ డేటాని మనము క్రియేషన్ చేస్తే సరిపోతుంది, విచ్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే మనకు సరిపోతుంది. ఫైన్. అయితే ఇక్కడ లాజిక్లో మనకు ప్రీవియస్గా తెలుసు, అసైన్మెంట్ తెలుసు, డిసిషన్ తెలుసు, లూప్ తెలుసు, ట్రాన్స్ఫార్మ్ తెలుసు, కలెక్షన్ సార్ట్ తెలుసు, కలెక్షన్ ఫిల్టర్ తెలుసు, ఇవన్నీ తెలుసు. ఈ వెయిట్ ఫర్ కండిషన్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం, వెయిట్ అంటిల్ డేట్, ఇవి 3 తెలియవు. రిమైనింగ్ ఎవ్రీ కాంపోనెంట్ మనకు ఐడియా ఉంది, వై షుడ్ వి యూజ్ దోస్ కాంపోనెంట్స్ అనేసి. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే లైక్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ 3 ఎక్స్ట్రా ఇంట్రడ్యూస్ అయిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి ట్రై చేద్దాం. వాట్ ఈస్ ద యూజ్ కేస్ ఆఫ్ దోస్ 3 కాంపోనెంట్స్ అని. మనం ఎలా ఇప్పుడు మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి మనము ఆ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండర్లో టాస్క్ రికార్డ్స్ క్రియేషన్ చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? లూప్ చేయడం కదా. సో లెట్స్ గో విత్ అ లూప్. సో లూప్ యాడ్ చేస్తున్నాం. ఆపర్చునిటీ లూప్, ఆపర్చునిటీస్ ఫ్రమ్ గెట్ ఆపర్చునిటీస్ అండ్ డన్. రైట్? సక్సెస్ఫుల్గా గెట్ ఆపర్చునిటీస్ అండ్ ఆపర్చునిటీ లూప్ చేసాం. ఇప్పుడు ఏమైపోయింది? మనకు ఆపర్చునిటీస్ 1 lakh వచ్చినా, 10 lakhs వచ్చినా, ఆర్ ఈవెన్ సింగిల్ ఆపర్చునిటీ వచ్చినా వాటి అండర్లో మనకు కావాల్సిన టాస్క్ రికార్డ్స్ని సక్సెస్ఫుల్గా క్రియేషన్ చేయగలం. గుర్తుంచుకోండి, డిఫాల్ట్గా ఎప్పుడైనా మోర్ దాన్ 1 రికార్డ్ వచ్చినప్పుడు మీరు లూప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ లూప్లో మీకు ఒకవేళ ఇది కనిపించలేదు అంటే దాని మీనింగ్ ఈ గెట్ రికార్డ్స్ ఏదైతే మీరు పర్ఫామ్ చేశారో అక్కడ ఓన్లీ ఫస్ట్ రికార్డే సెలెక్షన్ చేసి ఉంటారు. ఈ ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అంటే ఆ ఒక రికార్డ్కి మనం లూప్ చేయాల్సిన అవసరం లేదు. అసలు బేసిక్గా మనం లూప్ చేసే లాజిక్ ఏంటి? మనకు ఈ ఎగ్జాంపుల్ సేమ్ నోట్బుక్ ఎగ్జాంపుల్ ఉంది కదా, మనం 60th పేజ్లో ఉంది, బుక్ ఉంది, 100 పేపర్స్ ఉన్నాయి. 100 పేపర్స్లో 60th పేపర్కి వెళ్ళి మనం సర్టెన్ లైన్లో సమ్ వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? కవర్ పేజ్ నుంచి 60th పేజ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ని లైక్ టర్న్ చేస్తూ వెళ్తాం కదా. అలా కాకుండా మీకు ఓన్లీ సింగిల్ పేపర్ ఇచ్చాను, అప్పుడు సింగిల్ పేపర్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వాట్ ఎవర్ లైన్ ఉందో ఆ లైన్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు రాసేయచ్చు. సో బుక్లో ఉన్న 60th పేజ్కి అండ్ సింగిల్ పేపర్కి ఎంత డిఫరెన్స్ ఉందో అంతే డిఫరెన్స్ అనమాట. ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అంటే డైరెక్ట్ ఒకటే రికార్డ్ ఉంది, మీకు కావాల్సిన ఏ ఫీల్డ్ అయినా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఆల్ రికార్డ్స్ అన్నప్పుడు మాత్రం మన దగ్గర నెంబర్ ఆఫ్ రికార్డ్స్ స్టోర్ అయ్యాయి. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ స్టోర్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా ఆ రికార్డ్స్లో ఉన్న ఫీల్డ్ని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్ అనేది ఏంటి? ఒక రికార్డ్లో ఉన్న జస్ట్ ఒక ఫీల్డ్. బేసిక్గా మీరు ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే దాంట్లో 100 రికార్డ్స్ ఉంటే ఆ 100 రికార్డ్స్లో ఏ రికార్డు ఫీల్డ్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అది తెలియదు కదా, అందుకే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. సో ఫస్ట్ లూప్ చేయాలి.
లూప్ చేస్తేనే మనకు ఈవెన్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ని లైక్ అసైన్ చేయడానికి ఈజీ ఉంటుంది. డేటా అసైన్ చేయడానికైనా, డేటా కండిషన్ చెక్ చేయడానికైనా ఏదైనా. ఫస్ట్ థింగ్ మనకు రెగ్యులర్గా తెలిసింది ఏంటి అంటే డిసిషన్ కాంపోనెంట్. సో లెట్స్ గో విత్ ద డిసిషన్ కాంపోనెంట్ ఓన్లీ. అండ్ ఇక్కడ మనం ఏం పెడదామంటే మేబీ అమౌంట్ చెక్ చేద్దాం. అమౌంట్ ఆర్ యాన్యువల్ రెవెన్యూ వాట్ ఎవర్ సమ్ ఫీల్డ్. అమౌంట్ greater than or equals to some 1000 value or 10,000. click on done. నెక్స్ట్ లూప్ నుంచి డిసిషన్కి. సో రెగ్యులర్గా మనం చేసే డిసిషన్ లోపల అయితే ఇలానే ఉంటుంది. సింపుల్గా మనం డిసిషన్కి వెళ్తాం. ఆ డిసిషన్ లోపల మనకు కావాల్సింది ఏదైతే ఉందో ఆ కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే వాట్ ఎవర్ యాక్షన్ మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తాం స్ట్రైట్ ఫార్వర్డ్గా, లైక్ నో ప్రాబ్లం అక్కడ. ఇన్ కేస్ కొన్ని సినారియోస్ ఉంటాయి. ఏంటి అంటే ఇక్కడ వెయిట్ ఫర్ కండిషన్ ఉంది కదా, ఇది ఒకసారి నేను యాడ్ చేస్తాను. డిసిషన్కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షనే వెయిట్ ఫర్ కండిషన్స్ అనేది. సో ఇప్పుడు నేను ఈ వెయిట్ ఫర్ కండిషన్ అనేది యాడ్ చేస్తున్నా. సో టెస్ట్ అని పెట్టేద్దాం. ఐల్ గో విత్ టెస్ట్ పాత్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అవుట్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అవుట్కమ్, సెకండ్ అవుట్కమ్ అని చెప్పేసి, రైట్. పాత్ అంటారు, ఇక్కడ అవుట్కమ్స్ రెండు అవే. వెయిట్ కండిషన్, రెజ్యూమ్ ఈవెంట్. ఇక్కడ ఏంటంటే అక్కడ మనం ఓన్లీ కండిషన్ మెన్షన్ చేసాము, ఆ రెజ్యూమ్ ఈవెంట్ లాంటిది ఏం లేదు. ఇక్కడ వెయిట్ కండిషన్ సపరేట్గా ఉంది, రెజ్యూమ్ ఈవెంట్ అని సపరేట్గా ఉంది. అవి ఏంటో మనం చూసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆల్ కండిషన్స్ అని పెట్టేస్తున్నా. ఇక్కడ నేను కండిషన్ యాడ్ చేస్తా. సేమ్ కరెంట్ లూప్ ఐటెంలో ఉన్న అమౌంట్ ఫీల్డ్ ఇఫ్ greater than or equals to right, greater than or equals to 1000. రెగ్యులర్ డిసిషన్ మనం ఏం చేసాం, కావాల్సిన డిసిషన్ చెక్ చేసాం. ఒకవేళ డిసిషన్ ట్రూ అయితే అది ఇన్స్టెంట్గా ఆ ఏదైతే పాత్ ఉందో ఆ పాత్లోకి వెళ్ళిపోతుంది. అటు సైడ్ కావాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ డిఫాల్ట్ ఏదైతే ఉందో డిఫాల్ట్ యాక్షన్ అది పర్ఫామ్ చేస్తుంది. బట్ వెయిట్ ఫర్ కండిషన్ అనేది ఏంటి అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం కదా, ఫ్లో ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను డన్ క్లిక్ చేస్తున్నా. సరే లెట్స్ కన్సిడర్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది. సో మన ఫ్లో ఇవాళ స్టార్ట్ అయిపోయింది. ఏది నైట్ 12 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ అమౌంట్ లెస్ దాన్ 10,000 1,000 ఉంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే వాట్ ఎవర్ ఆ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ గ్రేటర్ దాన్ 1000 అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. వన్స్ ఒకవేళ అయిన తర్వాత అప్పుడు వాట్ ఎవర్ యాక్షన్ పెండింగ్ ఉందో అది కంటిన్యూ చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది అంటే కొన్ని సినారియోస్ లోపల మనం ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేస్తామన్నమాట. విచ్ మీన్స్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మన సేల్స్ ఫోర్స్ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్స్కి డేటా పంపిస్తాం అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా మనం యాక్సెప్ట్ చేస్తాం రెగ్యులర్గా. ఇది అవుతుంది మనకు కావాల్సింది, రైట్. సో ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. కొన్ని టైమ్స్ ఏంటంటే ఈ రికార్డ్స్ క్రియేట్ అవ్వగానే, ఏది ఆర్డర్స్ అనేది స్పెసిఫిక్గా ఆర్డర్స్ లాంటి రికార్డ్స్ క్రియేట్ అవ్వగానే అవి ఎస్ఏపీ సిస్టమ్లోకి వెళ్తాయి. వెళ్ళి ఆ ఎస్ఏపీ సిస్టమ్ నుంచి మళ్ళీ మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. మేబీ ఓ 5 minutes 6 minutes బేస్డ్ ఆన్ ద నెట్వర్క్, బేస్డ్ ఆన్ ద డేటా వాల్యూమ్, ఎవ్రీథింగ్. సో ఆ టైం వరకు ఇది వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాతనే మనం యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. ఆ సినారియోలో మనకు కావాల్సిన వెయిట్ ఫర్ కండిషన్ అనేది యూజ్ అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ఇక్కడనే వెయిట్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు అలానే వెయిట్ చేస్తుంది. వన్స్ ట్రూ అయిన తర్వాత మనం రెజ్యూమ్ ఈవెంట్ అంటే మనం కండిషన్ చెక్ చేసాం, అది వెయిట్ చేసింది, ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేయాలి కదా. సో అది ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది మనకు 2 types ఉంటాయి. ఏ స్పెసిఫైడ్ టైమ్ లేదంటే రికార్డ్ ఫీల్డ్. స్పెసిఫైడ్ టైం అంటే లెట్స్ కన్సిడర్ సింపుల్గా ఏదో ఒక డేట్ పెట్టేయండి అండ్ ఆ డేట్ నుంచి ఈ డేట్ రోజు వరకు అది వెయిట్ చేస్తుంది. తర్వాత మనకు ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. విచ్ మీన్స్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అయిపోతుంది అలా. బట్ ఇది రెజ్యూమ్ ఈవెంట్ మనకి ప్రీవియస్గా అయితే లేదు. ఏది ప్రీవియస్ దాంట్లో అయితే
డైరెక్ట్గా కండిషన్ చెక్ చేసాం అండ్ వాట్ ఎవర్ ఆ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం ఆ యాక్షన్స్ని పర్ఫామ్ చేసేసాం, సరిపోయింది, ఏం అక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ రెజ్యూమ్ ఈవెంట్ అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, విచ్ మీన్స్ కండిషన్ చెక్ చేసి అది వెయిట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, వెయిట్ చేస్తున్నాం కరెక్టే, మరి అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలని మనం చూడాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం, కండిషన్ తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఆ కండిషన్ చెక్ చేసాం, వెయిట్ చేసాం, బాగానే ఉంది. ఒక టైం తర్వాత అది స్టార్ట్ అవ్వాలి, ఆ టైం ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మోస్ట్లీ ఈ టైం బేసిస్లో అయితే ఉంటుంది, లేదా ఒక్క 1 minute. సో ఇక్కడ టైం బేసిస్లో వెళ్ళొచ్చు, ప్లాట్ఫామ్ ఈవెంట్ అని కూడా వెళ్ళొచ్చు. ప్లాట్ఫామ్ ఈవెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంటిగ్రేషన్స్ మనం చేస్తామని. అయితే ఎస్ఏపి సిస్టమ్ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చిందా లేదా అని చెప్పేసి తెలియదు ఈ ఫ్లోకి. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకు ప్లాట్ఫామ్ ఈవెంట్స్ అని ఇంటిగ్రేషన్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ ఈవెంట్ రిసీవ్ చేసుకుంటుంది, ఓకే ఎస్ఏపి సిస్టమ్ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి. అది రిసీవ్ చేసుకోగానే మనం ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఒకటి ఉంది, ఇది మనము ఎస్ఏపి సిస్టమ్ నుంచి తెచ్చుకుంటున్న ప్లాట్ఫామ్ ఈవెంట్. సో అది రాగానే ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. ఆ ప్లాట్ఫామ్ ఈవెంట్ రిసీవ్ అవ్వగానే దాని మీనింగ్ ఏంటంటే మన సేల్స్ ఫోర్స్ డేటా ఎస్ఏపీలోకి వెళ్ళింది, ఎస్ఏపీలో కావాల్సిన సమ్ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేసిన తర్వాత రెస్పాన్స్ కూడా మనకు సేల్స్ ఫోర్స్కి వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన లైక్ యాక్షన్స్ ఏవైతున్నాయో మనం పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి చేయడం కోసం. సో ప్లాట్ఫామ్ ఈవెంట్ యూజ్ చేయొచ్చు, మీరు స్పెసిఫైడ్ టైం అయినా యూజ్ చేయొచ్చు, ఇంకా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో టైం పెట్టేసి సపోజ్ ఒక 2 days వరకు వెయిట్ చేసి అండ్ దాని తర్వాత యాక్షన్ పర్ఫామ్ కావాలి అనుకున్నారు. సో మీరు 2 days ఎలా అయితే రావాలి, 2 days ఎలా వస్తుంది, 2 day ప్లస్ 2 days పెట్టండి. 10 days ఎలా వస్తుంది, 2 day ప్లస్ 10 days అని అలా మెన్షన్ చేస్తే మీకు కావాల్సిన డేస్ వరకు అది వెయిట్ చేసి అండ్ దెన్ ఆ ఈవెంట్ని అప్పుడు రెజ్యూమ్ చేస్తుంది అనమాట. సో అప్పటి వరకు ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వదు, ఆ కండిషన్ చెక్ చేసి అక్కడనే వెయిట్ చేస్తుంది. ఆ టైం వరకు రీచ్ అయిన తర్వాత మాత్రమే యాక్షన్ పర్ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను డన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ రెగ్యులర్ డిసిషన్ నుంచి దీని కనెక్షన్ చేస్తా వెయిట్ అని. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే కండిషన్ చెక్ చేస్తుంది, ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో చూస్తుంది అండ్ మనం మెన్షన్ చేసిన టైం ఉంది కదా ఆ టైం వరకు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి మనకు పర్ఫామ్ చేయాల్సిన యాక్షన్స్ ఏవైతున్నాయో ఆ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. మనం ఏం చేయాలనుకుంటున్నాం, రికార్డ్ క్రియేషన్ చేయాలి అనుకుంటున్నాం. ఏ రికార్డ్ క్రియేషన్, టాస్క్ రికార్డ్ క్రియేషన్. సో లెట్స్ గో విత్ సమ్ అసైన్మెంట్. టాస్క్ అసైన్మెంట్, రైట్. మనం ఇప్పుడు అసైన్మెంట్ ఎందుకు తీసుకుంటున్నాం, మళ్ళీ ఒకసారి మనకు బేసిక్గా సేల్స్ ఫోర్స్లో లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏం లిమిటేషన్స్, రీసోర్స్ అనేది ప్రతి ఒక్కరు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ దెన్ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి అంటే క్రియేట్ రికార్డ్ అనే కాంపోనెంట్ ఇన్సైడ్ లూప్ యాడ్ చేస్తే మనకు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తాయంటే అది మనకు అరౌండ్ 150 వరకు మాత్రమే చేయొచ్చు, అంటే 150 టైమ్స్ క్రియేట్ రికార్డ్ని యూజ్ చేయొచ్చు. లెట్స్ కన్సిడర్ మనకు లూప్ లోపల ఒక 200 రికార్డ్స్ వచ్చాయి. సో 150 టైమ్స్ వరకు ఒక రికార్డ్ అనేది ప్రాపర్గా ఇన్సర్ట్ అవుతుంది, బట్ 150 తర్వాత ఇన్సర్ట్ అవ్వదు, ఎందుకంటే లిమిట్ అయిపోయింది కదా అందుకోసమే. సో అలా అవ్వకూడదు అంటే మనం అసైన్మెంట్ తీసుకుంటాం అన్నమాట. సో అసైన్మెంట్ తీసుకొని మీకు కావాల్సిన డేటాని మీరు అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ దాన్ని సింపుల్గా ఇన్సర్ట్ చేస్తే సింగిల్ ట్రాన్సాక్షన్ లాగా అయిపోతుంది. ఇలా మనకు కావాల్సింది చేయొచ్చు అనమాట. ఏంటి ఇప్పుడు దీనివల్ల ఏమైపోయింది అంటే మీరు 150 ఏదైతే ఆ లిమిట్ ఉందో దాన్ని మిటిగేట్ చేసి సింగిల్ ట్రాన్సాక్షన్లో ఫినిష్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం, న్యూ రిసోర్స్ వేరియబుల్ టాస్క్ రికార్డ్. సో టాస్క్ రికార్డ్ ఒకటి కావాలి, రికార్డ్ ఆబ్జెక్ట్ విల్ బి టాస్క్ ఆబ్జెక్ట్. క్లిక్ ఆన్ డన్, రైట్. ఇప్పుడు టాస్క్ రికార్డ్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతున్నాయో ఆ ఫీల్డ్స్ని యాడ్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ సమ్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో ఆ ఫీల్డ్స్ని యాడ్ చేద్దాం. ఏదో కొన్ని ఫీల్డ్స్, నేను ప్రాపర్ డేటా మ్యాప్ ఏం చేయట్లేదు, బట్ స్టిల్ సమ్ ఫీల్డ్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇండివిజువల్ రికార్డ్ కదా, ఈ ఇండివిజువల్ రికార్డ్ని లూప్ అయిపోయిన తర్వాత మనం ఎట్ ఏ టైం ఇన్సర్ట్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి, మనం ఫస్ట్ వాటిని లిస్ట్ లోపల స్టోర్ చేసుకోవాలి. సో అగైన్ మనం ఇంకొక వేరియబుల్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ న్యూ రిసోర్స్ వేరియబుల్
టాస్క్ రికార్డ్ లిస్ట్ రికార్డ్ అలో మల్టిపుల్. ఇప్పుడు అలో మల్టిపుల్ చేస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం క్రియేషన్ చేసే ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ లోపల మోర్ దాన్ 1 రికార్డ్ మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఇంతకుముందు మనం క్రియేషన్ చేసిన ఏదైతే టాస్క్ రికార్డ్ ఉందో ఇది సింగిల్ రికార్డ్ మాత్రమే. సో ఈ సింగిల్ రికార్డ్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇలా యాడ్ చేస్తున్నామంటే లూప్ చేసే టైంలో ఒక రికార్డ్ లైక్ ఎవ్రీ టైము ఈ టాస్క్ రికార్డ్ అనేది న్యూగా అయిపోతుంది. ఫస్ట్ టైం ఒక రికార్డ్ వచ్చింది, ఆ రాగానే ఆ టాస్క్ రికార్డ్ రిలేటెడ్ డేటా మీరు మ్యాప్ చేశారు. మ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం సెకండ్ లూప్ వచ్చింది, ఏది ఆ లూప్ లోపల సెకండ్ రికార్డ్ రాగానే ఇంతకు ముందుకు ఏదైతే మీరు మ్యాప్ చేసిన డేటా ఉందో అదంతా మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది, కంప్లీట్ బ్లాంక్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా డేటా సెకండ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆ డేటాతో ఇది మ్యాప్ అయిపోతుంది. ఇట్లా చేస్తూ చేస్తూ వెళ్తే లాస్ట్కు ఏదైతే లూప్లో వచ్చే లాస్ట్ రికార్డ్ ఉందో ఆ రికార్డ్ రిలేటెడ్ డేటా మాత్రమే దీంట్లో ఉంటుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఆ లూప్లో వచ్చిన అన్ని ఆపర్చునిటీస్ రిలేటెడ్ టాస్క్ రికార్డ్స్ కావాలి. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆ టాస్క్ రికార్డ్ని దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాం, యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎవ్రీ టైం ఆ టాస్క్ రికార్డు దీంట్లో యాడ్ అయిపోతుంది. ఫస్ట్ రికార్డు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా అన్నీ యాడ్ అయిపోయి మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ లూప్ ఏదైతే ఉందో అది సెట్ అయిపోతుంది. సో అసైన్మెంట్లోకి వెళ్దాం. అసైన్మెంట్లో నుంచి దీంట్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం క్రియేట్ రికార్డ్ ఏదైతే ఉందో క్రియేట్ రికార్డ్ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ టాస్క్ పెట్టేసి ఇక్కడ మల్టిపుల్, బికాజ్ మనం మల్టిపుల్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, అలా టాస్క్ రికార్డ్ లిస్ట్ అండ్ డన్. ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేసుకుంటాం, రైట్. సో మోస్ట్లీ మీకు చూస్తే లైక్ ఇలానే ఇంతేనా అనిపిస్తే ఒకవేళ దట్స్ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఒకవేళ మీకు చాలా ఈజీగా అనిపిస్తే రియల్ టైంలో కూడా ఇలానే ఉంటాయి. నేను స్టార్టింగ్ నుంచి మీకు చెప్పాను, సేల్స్ ఫోర్స్లో కాంప్లెక్సిటీ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. మీరు కాంప్లెక్స్ చేయాలనే థాట్లో ఉన్నా కానీ ఇక్కడ అంత స్కోప్ రాదనమాట. ఎందుకు రాదంటే పర్ఫామ్ చేసే యాక్షన్స్ స్ట్రిక్ట్గా ఇక్కడి వరకే ఉంటాయి. అయితే ఎప్పుడు కాంప్లెక్స్ అనిపిస్తుందంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ కండిషన్ చెక్ చేయాలి, డేటా ఎలా ఫెచ్ చేయాలి, ఇక్కడనే మీకు చాలా వరకు కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు సింపుల్గా ఆపర్చునిటీ టాస్క్ అనే ఉంది. అలా కాకుండా ఆపర్చునిటీ లోపల అండర్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ తర్వాత టాస్క్ ఉంది, అండ్ దాని తర్వాత ఇంకేదైనా ఒక ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది, ఒక మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి, ఒక కండిషన్ ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక కండిషన్ ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు మీకు ఇబ్బంది అవుద్ది, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ కండిషన్ ట్రూ అయితే ఇటు ఎగ్జిక్యూట్ చేసినాం, దీంట్లో ఇంకో కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే ఇంకో టైప్ ఆఫ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి, దీంట్లో ఇంకో కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే ఇంకో టైప్ ఆఫ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో అనేది పెద్దగా ఉంది కదా. బట్ ఎట్ ద ఎండ్ మనం చేసే స్టెప్స్ ఇవే. ఇక్కడ ఏవైతే మీరు చెక్ చేసే కండిషన్స్ ఉన్నాయో అవి పెరిగిపోతాయి, అండ్ ఇన్వాల్వ్ అయ్యే ఫెచ్ చేసే డేటా ఏదైతుందో అవి పెరిగిపోతాయి తప్ప స్టెప్స్ ఇవే. గెట్ రికార్డ్ చేయడం, అది 10 ఆబ్జెక్ట్స్ రికార్డ్ ఫెచ్ చేసినా ఇలానే ఉంటుంది, సింగిల్ ఆబ్జెక్ట్ రికార్డ్ ఫెచ్ చేసినా ఇలానే ఉంటుంది. బట్ డేటా ఫెచ్ చేసే టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ డేటా రిట్రీవల్ ఎలా చేయాలి అనేసి మీకు ఒకటి క్లారిటీ వస్తే ట్రిగ్గర్లో మీరు ఇబ్బంది పడరు, ఫ్లోస్లో కూడా మీరు ఇబ్బంది పడరు. నెక్స్ట్ కండిషన్స్ ఏం చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఈ 2 థింగ్స్ దగ్గరనే మీరు డెఫినెట్గా, మీరు అని కాదు ప్రతి ఒక్కరు ఇక్కడనే స్ట్రగుల్ అవుతారు. ఇంకా రిమైనింగ్ మనకు కాంప్లెక్స్ అయితే ఏముండదు. మనం కండిషన్ చెక్ చేయాలంటే సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం, లూప్ చేయడానికి కూడా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. సో ఇవే ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఏం లేవు కదా, ఉన్నవే ఈ కాంపోనెంట్స్. సో మీరు ఎంత కాంప్లెక్స్ చేసినా ఈ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేయాలనో ఫ్రమ్ ద బేసిక్స్ తెలిసినప్పుడు ఇంకా ఇబ్బంది ఎందుకు వస్తుంది. సో అందుకే ఆ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అని మీకు క్లారిటీ వస్తే, అండ్ డేటా ఎలా ఫెచ్ చేయాలి, అండ్ కండిషన్స్ ఏం చెక్ చేయాలి అని మీకు క్లారిటీ ఉంటే మీకు ఈజీ అయిపోద్ది. ఫైన్, అలా. సో ఇప్పుడు ఇక్కడ మనకు వెయిట్ ఫర్ కండిషన్ అనేది చూసాం. దాని తర్వాత వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది కదా, ఇదేంటో చూద్దాం. ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తాను. ఇదేంటంటే ఇక్కడ మనం ఎలాంటి కండిషన్ చెక్ చేయం, సింపుల్గా సర్టెన్ టైం వరకు వెయిట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ డేస్. ఇప్పుడు ఇక్కడ చూడండి 10, 15, 16 ఇలా ఎన్ని డేస్ అయినా మీరు యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. దీని మీనింగ్ ఏంటంటే మనం ఫ్లో ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఇది యాడ్ చేయడం వల్ల ఇప్పుడు నేను డన్ క్లిక్ చేసా, అండ్ ఇక్కడ నుంచి లేదా అసైన్మెంట్ తర్వాత నుంచి అనుకుందాం, లెట్స్ కన్సిడర్ అసైన్మెంట్ తర్వాత నుంచి నేను ఇక్కడ ఇది యాడ్ చేసి
అండ్ ఇక్కడ నుంచి ఇది యాడ్ చేస్తుంది. వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం అంటే ఈ కండిషన్ చెక్ చేసి ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మీరు ఎన్ని డేస్ పెట్టారు, సపోజ్ ఒక 10 days పెట్టారనుకుందాం. 10 days వరకు ఇక్కడ నుంచి ఫ్లో ఇంకా ముందుకెళ్ళదు, ఇక్కడనే వెయిట్ చేస్తుంది. 10 days వరకు అలానే వెయిట్ చేస్తుంది. మరి అది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో సేల్స్ ఫోర్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, మనకు అవసరమే లేదు. ఇన్ ఎనీ కేస్ మీకు ఇలాంటిది కావాలి అనుకున్నప్పుడు, ఒక సర్టెన్ టైం వరకు వెయిట్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అగైన్ ఎందుకు మరి ఇది యూజ్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. కొన్ని సినారియోస్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటి అంటే డేటా అప్డేట్, లేదంటే మీరు డేటా ఎలా ఫెచ్ చేశారు అండ్ రేపటి వరకు మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారు, సమ్ డేటా రిట్రీవల్ ఆర్ మేబీ సమ్ డేటా అప్డేట్ అవుతుందనే హోప్లో. అప్పుడు మీరు ఏం చేయాలంటే అదే ఇంటిగ్రేషన్స్, మేజర్గా ఇంటిగ్రేషన్స్ అప్పుడే మనకి ఇలాంటి వెయిటింగ్ అనేది ఉంటుంది. సేల్స్ ఫోర్స్లోనే ఉన్నప్పుడు మనకు ఇలా ఈ వెయిటింగ్ అనేది ఉండదన్నమాట. వేరే ఎక్స్టర్నల్ సిస్టమ్స్ మీద మనం డిపెండ్ అయినప్పుడు మాత్రమే ఇలా వెయిటింగ్ చేయాల్సి ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఈ వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం, ఇక్కడ వెయిట్ అనేది ఏంటి, ఇక్కడ మీరు కండిషన్ చెక్ చేశారు. మీరు ఆలోచించండి, ఇక్కడ మీరు కండిషన్ చెక్ చేసి ఎప్పుడు రెజ్యూమ్ అవ్వాలనో అది మెన్షన్ చేశారు. ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయట్లేదు, ఓన్లీ ఆ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైం వరకు, లైక్ 10 days 15 days అని ఏదైతే టైం ఉందో ఆ నెంబర్ ఆఫ్ డేస్ వరకు మీరు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీకు కావాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నారు. సేమ్ దీంట్లానే ఇంకా ఈజియెస్ట్ ఏంటంటే వెయిట్ అంటిల్ డేట్. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ డేస్ వరకు ఉండదు, ఇది డేట్ ఉంటుంది. ఏదో ఒక డేట్ మీరు సెలెక్షన్ చేయాలి. లెట్స్ కన్సిడర్ మనం 30 అని సెలెక్షన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే 30 డేట్ వరకు ఇది వెయిట్ చేస్తుంది, యాక్షన్ ఇలాంటిది పర్ఫామ్ చేయదు. 30th November వరకు ఇది వెయిట్ చేసి అండ్ దెన్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. వెయిట్ ఫర్ టైం అంటే సర్టెన్ టైం, లైక్ 10 days 15 days 20 days ఇలా. అండ్ వెయిట్ అంటిల్ డేట్ అంటే ఆ స్పెసిఫిక్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వరకు వెయిట్ చేస్తుంది. సో ఇవి మనకున్న 3 న్యూ కాంపోనెంట్స్ అనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఇప్పుడు కొత్తగా లైక్ మీకు ఇక్కడ యాడ్ అయిన కాంపోనెంట్స్ ఉన్నాయో మోస్ట్లీ ఇవి ఇంటిగ్రేషన్స్ టైంలోనే మనకు యూజ్ అవుతాయి. లైక్ మనం ఏదైనా ఇంటిగ్రేషన్ చేసాము అండ్ సమ్ డేటా కోసం వెయిట్ చేయాలనుకున్నప్పుడు, రెగ్యులర్ మనం ఫ్లోస్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇవైతే యూటిలైజ్ ఏం చేయరు. సో మీరు టెన్షన్ పడకండి ఇన్ కేస్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాయి. సింపుల్గా డిసిజన్ ఏదైతే ఉందో అది మీకు క్లారిటీ ఉంటే వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం కూడా క్లారిటీ ఉంటుంది. అయితే వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం ఏంటి అంటే సింపుల్గా మీరు చూస్తే కండిషన్ అండ్ టైం, ఏది వెయిట్ అంటిల్ టైం ఏదైతే ఉందో, సారీ ఈ వెయిట్ ఫర్ కండిషన్ ఏంటి అంటే ఈ డిసిజన్ అండ్ వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం ఇవి రెండింటిని కంబైన్ చేస్తేనే వెయిట్ ఫర్ కండిషన్, రైట్? అంతే కదా, దాంట్లో కండిషన్ చెక్ చేస్తున్నాం అండ్ సేమ్ టైంలో దాంట్లో సర్టెన్ టైం వరకు మనం వెయిట్ చేయాలనుకుంటున్నాం. ఇదే మనకున్న డిఫరెన్సియేషన్ అనమాట, ఇంకా అంతకుమించి పెద్దగా ఏం లేదు. సో ఈ కాంపోనెంట్స్ని మీరు క్లారిటీగా క్లియర్ అయితే మీకు నెక్స్ట్ పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకు ఇబ్బంది ఉండదంటే సింపుల్ థింగ్, మనకు డిసిజన్ చెక్ చేసాం, ఆ కండిషన్ చెక్ చేసాం అండ్ దాని తర్వాత అమౌంట్ ఆఫ్ టైం వరకు వెయిట్ చేస్తున్నాం. ఇది సింపుల్ డిసిజన్ చెక్ చేయడం, ఇన్స్టెంట్గా యాక్షన్ పర్ఫామ్ చేయడం. అలా కాదు, చెక్ చేయాలి అండ్ సర్టెన్ టైం వరకు వెయిట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. సో దీంట్లో కండిషన్ యాడ్ చేసి అండ్ వాట్ ఎవర్ టైం వరకు మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారో ఆ టైం వరకు ఇక్కడ మీరు వెయిట్ చేస్తారు. నెక్స్ట్ వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం అంటే వాట్ ఎవర్ టైం మీరు మెన్షన్ చేస్తున్నారో ఆ టైం వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ వరకు, ఇది డేస్ వరకు, ఇది ఆ డేట్ వరకు. సో ఇలా మనకు కావాల్సిన ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో ఆ ఇంప్లిమెంటేషన్ని చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇవి రిలేటెడ్ టు స్కెడ్యూల్ ఫ్లోస్ అనమాట. సో ఈ స్కెడ్యూల్ ఫ్లోస్ రిలేటెడ్ కూడా మనకు ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ని మీకు షేర్ చేస్తాను. సో మోస్ట్లీ ఇక్కడితో మన ఫ్లోస్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్, సెక్యూరిటీస్. సో ఈ సెక్యూరిటీస్ అయిపోయింది అంటే అది 1 or 2 daysలో సెక్యూరిటీస్ అయిపోతుంది. అది అయిపోయిందంటే మనం అపెక్స్లోకి వెళ్తాం. సో మెయిన్ వైల్ ట్రిగ్గర్స్ ఎక్కడి వరకు అయితే, ఇప్పుడు ట్రిగ్గర్స్ స్టార్ట్ చేయ ముందుకు మనం ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కషన్ చేసామో అవన్నీ చాలా లైట్, అవి మీరు మళ్ళీ బేసిక్గా రివిజన్ చేసినా చేయకపోయినా అస్సలు ప్రాబ్లం లేదు, వాటి వల్ల మీకు పెద్ద ఇంపాక్ట్ కూడా అవ్వదు. ఓన్లీ ట్రిగ్గర్ ఫ్లోసు, స్క్రీన్ ఫ్లోసు, స్కెడ్యూల్ ఫ్లోసు, ఈ 3 మీరు క్లియర్గా నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు ఇబ్బంది అవుతే మనం ఒక 3-4 days వెయిట్ చేసి అపెక్స్లోకి వెళ్తాం, స్ట్రైట్గా ఏం వెళ్ళము. ఎందుకంటే ఇక్కడ మీరు ఇవి నేర్చుకోకుండా మనం డైరెక్ట్గా అపెక్స్కి వెళ్ళాం అనుకోండి, మీరు ఇవి ఇక్కడనే వదిలేస్తారు.
మళ్ళీ అపెక్స్ స్టార్ట్ చేస్తారు. అపెక్స్లో కోడింగ్ వస్తుంది, అక్కడ మళ్ళీ ఇబ్బంది పడతారు, అక్కడ అది అక్కడనే వదిలేస్తారు. సో ఇప్పుడు మీరు మీ సైడ్ నుంచి పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టే టైం వచ్చేసింది అనమాట. అది మీరు 10 అవర్స్ పెడతారా, 6 అవర్స్ పెడతారా, ఇట్స్ అప్ టు యువర్ లైక్ టైం అండ్ మీ ఫీజిబిలిటీ. మీరు ఎంత టైం పెట్టగలిగితే అంత టైం పెట్టండి. మనం ఇచ్చిన టాస్కుల్ని ప్రాక్టీస్ చేయండి. పాసిబుల్ అయితే చాట్‌జీపీటీ నుంచి ఇంకా టాస్కులు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అపెక్స్లో కోడింగ్ రాసే టైంలో మీకు ప్రాబ్లం రాదు. అది నాది గ్యారంటీ. మీకు ఇక్కడ క్లియర్ అయితే అక్కడ రాదనమాట. అండ్ ఇంకోటి, సెక్యూరిటీస్ చెప్పగానే మోస్ట్లీ మండే ఆర్ ట్యూస్డే ఒక మాక్ ఇంటర్వ్యూ అయితే నేను తీసుకుంటా. సో ఆ లోపు మీరు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాట్ ఎవర్ ఈ ఫ్లోస్, స్కెడ్యూల్ ఫ్లోస్, సెక్యూరిటీ కాన్సెప్ట్స్, అడ్మిన్లో ఉన్న రిమైనింగ్ అదర్ కాన్సెప్ట్స్, వాటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత కొంచెం మనకు అటు ఇటుగా అపెక్స్ ఇంట్రడక్షన్ అవ్వగానే మీరు మీ రెజ్యూమ్ పెట్టేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది మన ప్రీవియస్గా ప్లాన్ చేసింది ఇదే అనమాట. సో ఇంకా డిలే చేయకుండా అదే చేయాలి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ప్రాక్టీస్ 3 అవర్స్, 10 అవర్స్, 6 అవర్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫీజిబిలిటీ చేసేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అన్మ్యూట్ చేసేసి మాట్లాడేయండి. సో మనం డిస్కషన్ చేసుకుందాం ఏంటి, ఎలా, ఏమేమి చేయొచ్చు అనేసి. బ్రో ఒక్క స్మాల్ డౌట్. చెప్పండి బ్రో. ఇందాక మీరు వెయిట్ ఫర్ షెడ్యూల్ టైం ఇలా 3 కాంపోనెంట్స్ చేశారు కదా, దాంట్లో ఆ టైం లోపు కండిషన్ ట్రూ అయిపోతే బిఫోర్ టైం ఎగ్జిక్యూట్ అయిపోద్ది అప్పుడు. బిఫోర్ టైం ఎప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, ఆ టైం వరకు అది వెయిట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయ్యి దాని తర్వాత వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ మీరు వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైమ్, వెయిట్ అంటిల్ డేట్ అనేవి 2 ఉన్నాయి కదా. అవి 2 ఏంటంటే అక్కడ మనం కండిషన్ ఏం చెక్ చేయట్లేదు, జస్ట్ ఓకే. ఆ స్పెసిఫిక్ టైం వరకు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఏది వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది కదా, ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయట్లేదు, సింపుల్గా ఇక్కడ కదా, 12. ఓన్లీ ఇన్ వెయిట్ ఫర్ కండిషన్ ఓన్లీ ఆ కాంపోనెంట్ లో మాత్రమే అడిగి. ఓకే ఓకే, మీరు అనేది దీంట్లో ఈ వెయిట్ దాంట్లో. ఈ ఈ ఎలిమెంట్ దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ కండిషన్ చెక్ చేసి అండ్ ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం. 2 ఇన్వాల్వ్ అయ్యానమాట. డిసిషన్ చెక్ ఓకే. చేయడము, టైం వరకు వెయిట్ చేయడం, ఇవి 2 ఇన్వాల్వ్ అయ్యాయి దీంట్లో. అంటే సో కండిషన్ ట్రూ అయినా పర్టికులర్ టైం వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ ఈ ఈ ఎలిమెంట్ లో. వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అలా. ఓకే. అండ్ అండ్ ఆల్సో ప్లీజ్ అది ఎస్టర్డే క్లాస్ లింక్ షేర్ నిన్న చేయరా క్లాస్ అంటే. ఎవ్వరు జాయిన్ అవ్వలేదు బ్రో. ఓకే. నిన్న ఎవరు జాయిన్ అవ్వలేదు, క్లాస్ ఏమైతే అవ్వలేదు నిన్న. ఓకే. సో ఆ డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను. ప్రీవియస్గా మనకు బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్, స్క్రీన్ ఫ్లోస్, ఈ స్కెడ్యూల్ ఫ్లోస్, ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటే అపెక్స్లోకి వెళ్ళగానే మీకు ఇబ్బంది అవ్వకుండా ఈజీ ఉంటుంది. ఓకే. క్లియర్? ఓకే బ్రో. చలో, ఓకే, బాయ్ బాయ్. ఓకే.